హలో ఆల్, ఈ వీడియో చాలా స్పెషల్. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక పికాక్ తన రెక్కలు విప్పి నాట్యం చేయడం చూశాను. అది కూడా ఏ ఫెస్టివల్ రోజో, ఏదో స్పెషల్ అకేషన్ రోజో కాదు. ఆ రోజు మా మ్యారేజ్ డే అన్నమాట. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు సడన్గా ఆకాశం మొత్తం మబ్బులతో నిండిపోయి టపటపటపమని వర్షం పడిద్ది. వర్షం పడుతుంది కదా అని మేము స్పీడ్గా వచ్చేస్తున్నాం. మేము అప్పుడే మా సాయి మమ్మీ పికాక్స్ అని గట్టిగా అరిచిండు. తిరిగి చూస్తే అక్కడ 5 పికాక్స్ ఉన్నాయి. అస్సలు ఎంత బాగున్నాయో. మేము దగ్గరికి మెల్లగా వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పికాక్ మాత్రం ఫుల్గా తన రెక్కలు విప్పి డాన్స్ చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. ముందు నుంచి ఒకటే చూస్తారా, వెనకాల కూడా చూడండి అని తిప్పి చూపిస్తున్నట్టుంది మాకు. అసలు ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యామో నేను మా సాయి అయితే. యాక్చువల్గా ఆ రోజు మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి వస్తున్నాం అన్నమాట. మాకైతే ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వాహనం పికాకే కదా. అసలు ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యామో. అది తన రెక్కలు విప్పి డ్యాన్స్ చేస్తుంది కదా, ఆ సౌండ్ మేము నిల్చున్న చోటికి వినిపిస్తుంది. నా హ్యాపీనెస్ అయితే అసలు మాటలు అస్సలు రావట్లేదు. నాకైతే వర్షం పడుతుంది, నెమలి నాట్యం చేస్తుంది, మబ్బులు నవ్వుతున్నాయి. ప్రకృతి అంతా మా మ్యారేజ్ డేకి ఒక వేడుక చేస్తున్నట్టు అనిపించింది. మేమైతే దగ్గరికి వెళ్ళలేదు, అవి భయపడి మళ్ళీ వెళ్ళిపోతాయేమో అనేసి. దూరం నుంచి చూసి ఎంజాయ్ చేస్తున్నాం. కాసేపు సైలెంట్గా నిల్చొని ఆ బ్యూటిఫుల్ సీన్ మాత్రం మా కళ్ళలో నింపుకొని మేమైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో. అసలు ఒక తెలియని ఫీలింగ్తో, ఒక పవిత్రమైన అనుభూతితో ఇంటికి తిరిగి వచ్చాం. ఆ రోజు నేను తెలుసుకున్నది ఒకటే, కొన్ని అందమైన క్షణాలు కెమెరాలో ఉండవు, ఫోటోలలో ఉండవు, వీడియోలలో కూడా ఉండవు. అవి మన కళ్ళల్లో పుడతాయి, మన గుండెల్లో నిలుస్తాయి. ఆ రోజు చూసిన ఈ నెమలి నాట్యం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. నాకు దేవుడిచ్చిన అందమైన బహుమతి అని అనుకుంటున్నా. కొన్ని అందాలు కళ్ళతో కాదు, హృదయంతో మాత్రమే చూడాలి. గుండెల్లో మాటలు లేవు, కళ్ళల్లో ప్రశ్నలు లేవు. నాకైతే కేవలం ఒక పవిత్రమైన భావం మాత్రమే నిండి ఉంది. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటే అమ్మా లోపల